YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వకుండా పనులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్ కార్యాలయంలో మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ఎలివేటెడ్ కారిడార్ 100 ఫీట్ల రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 200 ఫీట్ల వరకు నిర్మించాలని అంటున్నారని, 200 ఫీట్ల వలన ఎంతో మంది జీవన ఉపాధి కోల్పోతారని, బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొబ్బరికాయలు కొడుతున్నారని అంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు మానే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి మీరు కూడా పనులను ప్రారంభోత్సవం చేస్తూ కొబ్బరికాయలు కొట్టాలని హెచ్చరించారు. కేంద్రం ఇచ్చే నిధులకు, డిఫెన్స్ నుంచి వచ్చే నిధులకు కూడా తెలియని ఎమ్మెల్యే మాపై అవాకులు చివాకులు పేల్చడం అనేది హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ నిధులు కోర్టు మెట్లు ఎక్కితే తప్ప నిధులు రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ నంద్, కో కన్వీనర్ సతీష్, బీజేపీ సీనియర్ నాయకులు టోపీ శంకర్, ప్రశాంత్ పట్టు శంకర్, అజయ్ గౌడ్, వీరవర్ధన్, విజయ్, మహిళా నాయకురాలు వైశాలిని, వార్డు అధ్యక్షులు సంతోష్, అరుణ్, పవన్, ప్రవీణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 40 ఫీట్లు ఉన్న రోడ్డు 60 చేయి, 80 చేయి, మాక్సిమం 100 ఫీట్లు చేయి. దాని బియాండ్ అవసరం లేదు. ఎందుకంటే రోడ్డు స్టార్టింగ్ పాయింట్ లో 40 ఫీటే ఉంది. ప్యారడైజర్ పోతే దిగిన తర్వాత మీరు తూముకుంట వైపు పోతే 60 ఫీట్లే ఉంది. మధ్యలో 200 ఫీట్లు ఏం చేస్తామని మా ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ అధికారులు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. మీ అందరు సాక్షి, మీ అందరి ముందే మేము బోర్డు అడగడం జరిగింది. నేను కానీ మా ఎంపీ ఈటల రాజేందర్ గారు కానీ చాలా గట్టిగా నిలదీష్టం. మరి దానికి సమాధానం లేదు. నాకు అర్థమైన సమాధానం, రాజకీయ సమాధానం ఏంటంటే ఈయనేదో వ్యక్తిగతంగా ఊహించుకొని చేస్తున్నట్టున్నాడు. ఒకవేళ సీఎం మారితే మటుకు ఈ ప్రజలకు మటుకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఏ సీఎం ఉన్నా ప్రాక్టికల్ గా నడిచేది అంటే 100 ఫీట్లు చాలన్న ఉద్దేశంలో పోతాం. ఈయన ఒక్కడే లేదు 200 ఫీట్లు కావాలి, కంటోన్మెంట్ నేను కొట్టేయాలి అన్నట్టు అనుకుంటే చాలా బాధాకరం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ వీళ్ళకి అండగా నిలబడతాం. లాస్ట్ వ్యక్తికి న్యాయం జరిగేదాకా పోరాటం. 10 సంవత్సరాలుగా అంటే అప్పుడు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ని మీ ల్యాండ్స్ ఇవ్వండి అన్న. ఓకే, ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అన్కండిషనల్ గా మీరు అడిగిన 200 ఫీట్ మేము ఇస్తాం మా ల్యాండ్స్ వల్ల. ప్రైవేట్ వ్యక్తులది మీరు ఎక్వైర్ చేసుకోవాలని ఎక్విజిషన్ యాక్టే ఉంది. గవర్నమెంట్ లో డెవలప్మెంట్ కోసం మీకు ఒక యాక్టే ఉంది, రైట్? ఏ గవర్నమెంట్ కూడా ఇంత అన్రీజనబుల్ గా, అంటే మేము ఈ వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇంత అన్రీజనబుల్ గా ఏ గవర్నమెంట్ అడగాలి ఇంతవరకు. 200 కావాలంటే అవసరం లేని చోట కూడా 200 అడగడం అన్రీజనబుల్. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేగాని అభివృద్ధిని ఆపుతలేము. రోడ్ వైండింగ్ కావాలి, అదేంటి ఫీజబుల్ ఉండాలి. వచ్చే నెక్స్ట్ 25 ఇయర్స్ కో, వచ్చే 50 ఇయర్స్ కో ప్లాన్ చేయాలి. అంతేగాని 300 సంవత్సరాల తర్వాత నేను ప్లాన్ చేస్తా అంటే అది ప్రాక్టికల్ గా ఈ రోజు జరిగే పని కాదు. అది తప్పకుండా లాస్ట్ వ్యక్తికి న్యాయం చేసేదాకా మేము పోరాటం. నష్టపోయే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున నిలబడి కొట్లాడతాం, ఓపెన్ గా కొట్లాడతాం, బహిరంగంగా కొట్లాడుతున్నాం. ఎంపీ గారు కూడా మొన్న లాస్ట్ బోర్డు మీటింగ్ నిలదీశారు. నేను కూడా ఆ రోజు అడగటం జరిగింది. ఎంపీ గారు, కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, మేమందరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిఫర్ చేసి ప్రైవేట్ వ్యక్తులు నష్టపోకుండా మీరు మళ్ళా ఈ ఒకటి ప్లాన్ ని మళ్ళా మీరు రీకన్సిడర్ చేయండి అని లెటర్ రాసినాం. బోర్డు మీటింగ్ లో ఫస్ట్ మీటింగ్ మీరు గమనించుంటే నేను ఆ రోజు కండిషన్ పెట్టాం. టిల్ ది లాస్ట్ పర్సన్ గెట్స్ హిస్ రైట్. నేను అడిగినాం కదా రైట్ అన్న, ఆత్మూర్తిని ఇచ్చినాం, వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజల తరఫున కొట్లాడుతున్నాం. సో ప్రజా సమస్యలపై తప్పకుండా స్పందిస్తాము. ఏదేమన్నా కానివ్వండి, ప్రజల కోసం నిలబడి ఆఖరికి మనిషికి న్యాయం జరిగేదా కొట్లాడు. కంటోన్మెంట్ ప్రాంతంలో గతంలో అన్యాయం జరిగింది. అన్యాయం ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ మార్కెట్ వాల్యూని పెరగకుండా చూసుకుని, అంటే ఒక క్రిమినల్ చర్య తీసుకున్నారు ప్రజలను అణచివేయడానికి. ఎందుకంటే ఈ రోడ్లు మాకు ఎప్పటికైనా కావాలి అని ముందు చూపుతోని తప్పుడు ఉద్దేశంతో దాన్ని సప్రెస్ చేసి అక్కడ మార్కెట్ వాల్యూ పెరగకుండా చేసింది. దానివల్ల ప్రజలు ఈరోజు నష్టపోతున్నారు. వాళ్ళు ఇచ్చేది 6 times ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ 6 times వచ్చేదాకా మేము వాళ్ళు ఎప్పటి నిలబడతాం, పోరాడతాం, ఆఖరి మనిషి దాకా పైసలు ఇస్తాం.